హలో గైస్, ఇన్ని రోజులు మనం గోవా అనుకుంటే పార్టీస్ అండ్ చిల్ కావడం కోసమే అని అనుకుంటూ ఉంటాం. కాకపోతే ఇవాళ నేను గోవాలోని ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్లేస్కి అయితే వచ్చినా మీ అందరికి చూపించడానికి. సో ప్రస్తుతానికి నేను సదర్న్ సైడ్ ఆఫ్ గోవాలో అయితే ఉన్నా. సో ఈ సదర్న్ సైడ్ ఆఫ్ గోవాలో ఈ బీచెస్ కానీ ఇక్కడ ఉన్న వైబు అనేది కొంచెం నార్త్తో కంపేర్ చేస్తే డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఎవరైతే పీస్ఫుల్గా కామ్గా ఆ నేచర్ని వాళ్ళ హాలిడేని ఎంజాయ్ చేద్దాం అనుకుంటే ఈ సదర్న్ పార్ట్ ఆఫ్ గోవా అనేది బెస్ట్ చాయిస్ అని చెప్పొచ్చు. సో ప్రస్తుతానికైతే నేను ఒక కాబోదిరామ బీచ్లో అయితే ఉన్నా. ఉందో బీచ్ వచ్చేసి వేవ్స్ కూడా ఎంత కామర్గా ఎంత జాయ్ఫుల్గా ఇక్కడ ఓవరాల్ సిచ్యువేషన్ ఉందో. సో ఇప్పుడు ఈ బీచ్ని అండ్ దీని తర్వాత ఇంకొన్ని బీచెస్ని సదర్న్ గోవాలో మనం అయితే ఎక్స్ప్లోర్ చేద్దాము. సో ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. అండ్ లెట్స్ బిగిన్ అవర్ వీడియో. క్యాప్టెనా గైస్, ఎగ్జాక్ట్గా మా స్టే దగ్గర నుండి నార్త్ గోవాలో క్యాలింగట్ దగ్గర నుండి ఇప్పుడు వెళ్ళబోయే మనం ఈ హిడెన్ ప్లేస్కి ఎగ్జాక్ట్గా 80 కిలోమీటర్స్ అయితే ఉంది. అండ్ వెళ్తుండగా మనము గోవాకు వచ్చినామా లేకపోతే ఏదైనా పల్లెటూర్లోకి వచ్చినామా అన్నట్టు అనిపిస్తుంది. కాకపోతే లొకేషన్స్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటాయి. ఈ రైడ్ని మీరు కూడా చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇప్పుడు మనం ఇంకా లేట్ చేయకుండా మన హిడెన్ స్పాట్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాము. అండ్ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ గైస్, మన స్టే దగ్గర నుండి అరౌండ్ 75 నుండి 80 కిలోమీటర్స్ అయితే వచ్చేసి నా బ్యాక్ సైడ్ ఈ పార్కింగ్ ఏరియా కనిపిస్తుంది కదా, ఇక్కడైతే మన స్కూటీని అయితే పార్క్ చేసేసినాం. బ్యాక్ సైడ్ స్కూటీ పార్క్ చేసేసిన తర్వాత ఇక్కడ కేప్ గోవా అని ఉంటుంది. సో అక్కడ మనకి మంచి వ్యూ పాయింట్ అయితే ఉంటుంది. సో ఆ వ్యూ పాయింట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇట్లా ముందుకు నడుచుకుంటూ వెళ్తే మనకి కాబోదిరామ బీచ్ దగ్గరికి వెళ్ళొచ్చు. సో ఆ బీచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అక్కడనే ఇంకొకటి కాబోదిరామ లగూన్ అని ఉంటుంది. సో అలా కయాకింగ్ అవన్నీ చేయవచ్చు. సో ఇప్పుడైతే కిందకి వెళ్ళి అవన్నీ మనమైతే కవర్ చేసుకుని వద్దాము. సో ఇక్కడ ఏంటంటే కాబోదిరామకి మీరు ఈవినింగ్ లైక్ 3 ఆ టైంకి వస్తే మీకు మంచి సన్సెట్ వ్యూస్ అవన్నీ ఎంజాయ్ చేయవచ్చు. కాకపోతే మేము మార్నింగ్ ఒక 11 o'clock అట్లా వచ్చినాం కాబట్టి కొంచెం ఎండ అయితే గట్టిగా ఉంది. సో ఇప్పుడు మళ్ళీ నడుచుకుంటా కింద అక్కడ బీచ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. సో అక్కడ ఎట్లుంటుంది ఏందని చూద్దాం. లెట్స్ గో. అవి మన స్కూటీని అయితే పార్క్ చేసినాం. ఇక్కడ చిన్న చిన్నగా దాబాలు అవన్నీ అయితే ఉన్నాయి. దాబాలు అంటే టీ స్టాల్స్ అలాంటివి. సో ముందుకి మనకి మెయిన్ బీచ్ సైడ్ అయితే వెళ్ళాలి. మళ్ళీ మన స్కూటీ అవన్నీ తీసుకొని వెళ్ళొచ్చు, బట్ మనం నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం అంతే. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే యాక్చువల్గా మేము సౌత్ గోవాలో స్టే చేద్దాం అనుకున్నాం, నియర్ పాలెలో అట్లా. కాకపోతే ఇప్పుడు వీకెండ్ ఉందిగా, రేపు ఫ్రైడే సాటర్డే ఉంది. సో ప్రైజెస్ అయితే చాలా గట్టిగా ఉన్నాయని చెప్పి మేమైతే అక్కడ స్టే చేయలేదు. సో మేము నిన్నటి వీడియోలో చూపించినా కదా, సో ఆ గెస్ట్ హౌస్లే మా రూమ్ అక్కడనే మళ్ళీ ఎక్స్చేంజ్ చేసుకున్నాం నెక్స్ట్ 2 daysకి. సో అక్కడైతే మనకి చీప్గా అరౌండ్ ఒక పర్ డే 700 రూపీస్కి వచ్చింది. కాకపోతే ఇక్కడ రేపు ఎల్లుండి మాత్రం చాలా ఎక్స్పెన్సివ్ రేట్స్ ఉన్నాయి. 2 daysకి 4,000 4,500 అట్లా పడుతుంది. సో అదంతా ఎందుకని చెప్పి అక్కడనే ఎక్స్చేంజ్ చేసుకొని ఇవాళ మార్నింగ్ అయితే 80 kilometers డ్రైవ్ చేసుకుంటూ వచ్చినాము. సో డ్రైవ్ చేసుకుంటా ఒక 2 hours అయితే టైం పట్టింది. కాకపోతే 11 వరకు వచ్చేసినాము. ఇప్పుడు కిందకైతే వెళ్తున్నాం, కిందకి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాము. సో మీరు కూడా వచ్చినప్పుడు మీకు ఎక్కడ బడ్జెట్లో వస్తే అక్కడైతే స్టే చేయండి. కంపేర్ టు సౌత్ గోవా, నార్త్ గోవా అనేది చాలా చీప్. ఇక్కడ మనకి ఫుడ్ ఎక్స్పెన్సివే, స్టే ఎక్స్పెన్సివే. ఇంకా వీకెండ్స్లో వస్తే ఇంకా దారుణంగా ఉంటుంది సిచ్యువేషన్. సో దాన్ని బట్టి ప్లాన్ చేసుకోండి. కాబోదిరామ వెళ్తున్నాం. చూడండి, మొత్తం ప్లేన్ గ్రౌండ్, ఇక మొత్తం నడవాల్సిందే. ఇంకొకటి ఏంటంటే మనకి ఇక్కడ గోవా వైబ్స్ ఉండవు, ట్రెక్కింగ్ వైబ్స్ ఉంటాయి. ఏదో గోవా అని వేరే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని సౌత్ గోవాలో మాత్రం ఉండకండి. ఫస్ట్ సౌత్ గోవా అంటే ఏంటంటే కామ్నెస్, పీస్నెస్, నేచర్ అండ్ కొంచెం యూనిక్ అండ్ హిడెన్ బీచెస్, ఇలాంటి సిచ్యువేషన్ ఇక్కడ ఉంది. సో మీరు కూడా అలాంటివి మీకు కావాలంటే సౌత్ గోవాకి రండి. లేదు మొత్తము తాగడం చిల్కావడం అంటే ఓన్లీ నార్త్ గోవా. సో అరౌండ్ అక్కడ నుండి ఒక 300 meters నడుచుకుంటూ వచ్చిన తర్వాత ఇక్కడ ఇంకొక పార్కింగ్ ప్లేస్ అయితే ఉంది. సో ఇక్కడ డబ్బులు అయితే ఎవరు తీసుకుంటలేరు పార్కింగ్కి, మేబీ అంతా ఫ్రీ పార్కింగ్ అనుకుంటా. సో ఇక్కడ నుండి మళ్ళీ మనము కిందకి నడుచుకుంటూ వెళ్ళాలి బీచ్ రావాలంటే.
ఏముంది గిఫ్ట్ బీచ్లోకి అయితే వచ్చేసినాం. ఇది కూడా మొత్తం వైట్ శాండ్ బీచే. సో బీచ్ అయితే చాలా కామ్గా అండ్ ప్రశాంతంగా ఉంది, లెస్ క్రౌడెడ్. చూడండి అసలు క్రౌడే కనిపిస్తలేదు ఎక్కడ కూడా. అండ్ వాటర్ టైడ్ కూడా లో టైడ్లోనే ఉంది. సో మంచిగా ఎంజాయ్ చేయవచ్చు ఇక్కడ, కొంచెం క్వైట్గా లెస్ క్రౌడెడ్గా. చూడండి వేవ్స్ ఎంత బ్యూటిఫుల్గా వేవ్స్ వస్తున్నాయో. హలో గైస్, ఇన్ని రోజులు అయితే మనం నార్త్ గోవాని అయితే ఎక్స్ప్లోర్ చేసినాం కదా. ఇవాళ అయితే మనం సౌత్ గోవాకి అయితే వచ్చేసినాం. చూడండి సౌత్ గోవా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో ఇంకొకటి చెప్పాలంటే నార్త్ గోవాలో అయితే పార్టీకి కానీ మన పార్టీ చేసుకోనికి కానీ చిల్ కానీకి బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు గోవాలో. కాకపోతే అదే సదర్న్ పార్ట్ ఆఫ్ గోవా అయితే మనకి బ్యూటిఫుల్ బీచెస్ అండ్ కామర్గా పీస్గా లెస్ క్రౌడెడ్ బీచెస్ చూడండి. ఇది ప్రస్తుతానికి అయితే నేను సౌత్ గోవాలోని కాబోతిరామ బీచ్లో అయితే ఉన్నా. అండ్ ఓవరాల్ ఒకసారి చూడండి ఇంత బ్యూటిఫుల్ ప్లేస్లో చాలా తక్కువ క్రౌడ్, అంటే చాలా తక్కువ క్రౌడ్ అయితే ఉంది. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు ఫ్యూచర్లో మీ గోవా హాలిడేస్ని బెస్ట్ ప్లేస్లో లెస్ క్రౌడెడ్ బీచెస్లో స్పెండ్ చేద్దాం అనుకుంటే ఈ వీడియో మీకోసమే. ఈ వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. చూసారు కదా ఇంతసేపు బీచ్లో అయితే చిల్ అయినాము. ఒకసారి పాయింట్లో చూడండి మొత్తం ఇసుక ఎట్లా ఫిల్ అయిపోయిందో. దారుణమైన ఇసుక అండ్ బ్యూటిఫుల్ బీచ్, ఫుల్ ఎంజాయ్ చేసాము. నెక్స్ట్ ఇప్పుడు వెళ్ళి అయితే కయాకింగ్ చేద్దాం ఇంకా. సో గైస్ చూసారు కదా, ఇది వచ్చేసి మనకి కాబోతిరామ బీచ్లో మనము ఎట్లా వైబ్ అయినామో. సో ఇప్పుడు ఇక్కడనే కాబోతిరామ బీచ్లో మనకి కాబోతిరామ లగూన్ అని ఒక ప్లేస్ ఉంటుంది. ఆ ప్లేస్కి వెళ్దాం రండి. సో యాక్చువల్గా మనము ఇటు నుండి వచ్చిన తర్వాత కొంచెంసేపు అయితే బీచ్లో అయితే కొంచెం అట్లా చిల్ అయినాము. చిల్ అయిపోయిన తర్వాత ఇప్పుడు కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్దాం. ముందుకు నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత ట్రీస్ కనిపిస్తున్నాయి కదా, ట్రీస్ దగ్గర నుండి కొంచెం ఇట్లా మనకు ముందుకు పోతే ఇక్కడ మనకి కయాకింగ్ చేయడానికి కూడా ఉంది. సో ఇప్పుడైతే కయాకింగ్ ఎక్స్పీరియన్స్ చేద్దాము. నార్త్ గోవాలో అన్ని పబ్స్ వైన్ షాప్స్ అట్లా అందరు వైబు చిల్ అవుతాం కదా, ఇక్కడైతే మనం కయాకింగ్ కూడా చేయవచ్చు. ఇంకొకటి కయాకింగ్ మనకి కోల్వా బీచ్ ఉంటుంది. కోల్వా బీచ్లో కూడా కయాకింగ్ చేయొచ్చు, కాకపోతే అది చాలా మందికి తెలిసింది. కాకపోతే ఇక్కడనే ఈ బీచ్లో మనకి కయాకింగ్ అనేది కొంచెం యూనిక్గా అండ్ చాలా తక్కువ మందికి తెలుసు. సో వెళ్దాం రండి. ఆల్రెడీ బీచ్లో క్రౌడ్ చూడవచ్చు, క్రౌడ్ కూడా చాలా తక్కువ ఉంది. మేము వచ్చినప్పుడు అసలు ఈ మాత్రం క్రౌడ్ లేదు. సో మీరు ఎప్పుడైనా వస్తే కాబోతిరామ బీచ్ని అయితే అస్సలు మిస్ కాకండి. కామన్ లెట్స్ గో ఫర్ కయాకింగ్ నౌ. ఇట్లా వచ్చేసినాం కదా, ఇదైతే మనకి కయాకింగ్ స్పాట్. సో చూడండి అందరు కయాక్స్ చేస్తారు. సరే అడిగి తెలుసుకుందాము ఒక్క కయాక్ ఎంత అని చెప్పి. ఒక కయాక్ మీద ఇద్దరు అయితే వేయవచ్చు. సో అడిగిన తర్వాత మీకు అప్డేట్ ఇస్తాం. మళ్ళీ ఒక్కొక్క కయాక్ వచ్చేసి 500 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు ఇక్కడ. ఈ కయాక్స్ కదా, సో ఒక్క కయాక్కి 500 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఆన్లైన్ హ్యాండ్ క్యాష్ రెండు తీసుకుంటారు. స్కానర్ కూడా ఉంది చూడండి. అండ్ గైస్ మనమైతే కయాకింగ్ చేస్తున్నాము. ఒకసారి వ్యూ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో ఉమానంద కంట్రోల్ చేస్తుండు. ఇది ఒక 400 మీటర్స్ ఉంటుందంట. సో చాలా బాగుంది. ఒకసారి వ్యూ చూడండి, ఒకసారి ఇట్లా పైకి అని చూడండి. వేరే కదా వ్యూ అయితే. సో వేరే లెవెల్లో ఉంది. మీరు కాబోతిరామ వచ్చినప్పుడు మాత్రం ఈ ప్లేస్ని అయితే అస్సలు మిస్ కాకండి. లోతు అయితే ఏం లేవు, ఈజీగానే వెళ్ళిపోవచ్చు అండ్ సేఫ్టీయే. పెద్దవాళ్ళకి ఏం కాదు, ఎవరైనా చిన్న పిల్లలు ఉంటే చిన్న 10th క్లాస్ పిల్లలు, ఇంటర్ క్లాస్ పిల్లలు ఎవరైనా వస్తే వాళ్ళకి కొంచెం ఇబ్బంది అవుతుంది అంతే. సో ఇది మన కయాకింగ్. ఏం కాదు ఉమ్మన ఏం కాదు. అంటే నువ్వు ఇప్పుడు క్యాప్టెనా? ఓకే ఇప్పుడు షార్ట్.
సో గైస్ చూసినాం కదా, ఇదైతే మనకి కయాకింగ్. సో వాటర్ మనకైతే ఇక్కడ వరకు వస్తున్నాయి, ఒక్కొక్క దగ్గర ఇక్కడ వరకు ఉన్నాయి. సో చిన్నపిల్లలకు ప్రాబ్లము, మనకు అంత ఏం లేదు. కాకపోతే లోపల కొన్ని జెర్రీ లాంటివి అవి ఉన్నాయి. మీరు వచ్చినప్పుడు చూసుకోండి, ఫోటోలకి వాటికి దిగేటప్పుడు చూసుకొని దిగండి. బెటర్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. కాకపోతే గుడ్, నైస్. లెఫ్ట్ 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 లెఫ్ట్, రైట్ లెఫ్ట్ రైట్ 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 రా. అండ్ గైస్ చూసేసారు కదా, అదైతే మనకి కయాకింగ్ ఎక్స్పీరియన్స్ ఈ కబోదిరామలో. సో యాక్చువల్గా చాలా టైం అయితే స్పెండ్ చేసినాం. మార్నింగ్ 11కి వచ్చినాం, ఇప్పుడు టైం 3:30 సంథింగ్ అట్లా అవుతుంది. అండ్ ఇక్కడ ఇంకొకటి సన్సెట్ వ్యూ పాయింట్ ఉంటుంది, మేబీ అది వెళ్తే వెళ్తాం, లేకపోతే లేదు. నెక్స్ట్ ఏంటంటే మేము పల్లెలం బీచ్కి అయితే వెళ్ళాలి. సో లెట్స్ సీ ఏమవుతుంది అని చెప్పి పైకి అయితే వెళ్తున్నా. లెట్ గైస్ మన లంచ్ కంప్లీట్ చేసుకున్న తర్వాతనైతే ఇప్పుడు మనం కబోదిరామ బీచ్ దగ్గర నుండి నెక్స్ట్ ఇంకొక ఫేమస్ బీచ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. సో అదే వచ్చేసి పల్లెలం బీచ్. ఇక్కడ నుండి ఒక 25 కిలోమీటర్స్ మాత్రమే ఉంది. అండ్ ఇంకో వన్ థింగ్ ఏంటంటే, మీకు ఆఫ్లైన్ మ్యాప్స్ లేకపోతే డౌన్లోడ్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ నుండి పల్లెలం బీచ్ దాకా మనకు ప్రాపర్గా సిగ్నల్స్ ఉండవు, మ్యాప్స్ అయితే లోడ్ కావు. సో మ్యాక్సిమం చాలా బీచెస్ అయితే మనకి దారిలో వస్తూ ఉంటాయి. సో అవన్నీ మీ దగ్గర టైం ఉంటే కవర్ చేయండి, లేకపోతే పల్లెలం బీచ్కి డైరెక్ట్ వెళ్ళిపోండి. అండ్ పల్లెలం బీచ్ దగ్గరికి అయితే ఇప్పుడు మనమైతే వచ్చేసినాం. చూస్తారు కదా, సౌత్ గోవాలో వన్ ఆఫ్ ద బెస్ట్ బీచ్ పల్లెలం బీచ్. సో ఒకప్పుడు చాలా కామ్గా లెస్ క్రౌడెడ్గా ఉంటుండే, కాకపోతే ఇప్పుడు పల్లెలం బీచ్ కూడా చాలా ఫేమస్ అయిపోయింది. ఫుల్ ఫారినర్స్, మన ఇండియన్స్ కూడా చాలా మంది వస్తారు. కంపేర్ టు నార్త్ గోవా, సౌత్ గోవాలో ఎక్స్పెన్సివ్గా ఉంటాయి, కాస్ట్ కూడా, స్టే కానీ ఫుడ్ కానీ ఏవైనా ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. సో పల్లెలం బీచ్ దగ్గర మీరు ఎక్కువ ఫారిన్ ఇన్ఫ్లుయెన్స్ అయితే చూడొచ్చు. సో చూస్తారు కదా, షాప్స్ ఇవన్నీ చూస్తే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. పల్లెలం దగ్గరికి అయితే వచ్చేసినాం గాయస్. పల్లెలం దగ్గర ఇది పెయిడ్ పార్కింగ్. సో పార్క్ చేసేసి నెక్స్ట్ ఇది మెయిన్ బీచ్ సైడ్ మనం వెళ్ళాల్సింది. సో లెట్స్ గో దేర్. సో గైస్ మనం పల్లెలం బీచ్కి వచ్చేసరికి టైం ఎగ్జాక్ట్ 6 o'clock అవుతుంది ఇప్పుడు. అండ్ అక్కడ పెయిడ్ పార్కింగ్ 50 rupees పర్ స్కూటీ అయితే ఛార్జ్ చేస్తారు. యాక్చువల్గా ఏంటంటే ఇది ఒకప్పుడు చాలా ఖాళీగా, అసలు లెస్ క్రౌడెడ్ ఉంటుండే, గోవాలో వన్ ఆఫ్ ద బెస్ట్ బీచ్ లాగా ఉంటుండే. కాకపోతే ఇప్పుడు చాలా క్రౌడ్ ఉంది, నా బ్యాక్ సైడ్లో చూడండి. సో ఇంకా మన ఇంటర్నెట్ వల్ల అందరికి తెలిసిపోతుంది. సో పల్లెలంలో కూడా చాలా క్రౌడ్ అయితే ఎక్కువ అయిపోయింది. బట్ దీనికన్నా ఇంకా చాలా బీచెస్ కూడా ఉన్నాయి. మనం అక్కడ నుండి వస్తాం అంటే మనకి ఫస్ట్ కోల్వా బీచ్, అగోండా బీచ్, బటర్ఫ్లై బీచ్, ఇట్లా చాలా ఉంటాయి. బట్ మనకి టైం కన్స్ట్రెంట్స్ ఉన్నాయి కాబట్టి ఇవాళ కబోదిరామ ఉన్న పల్లెలం బీచ్ని మాత్రమే ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. సో ఇఫ్ ఇన్ కేస్ మన నెక్స్ట్ టైం వచ్చినప్పుడు టైం ఉంటే ఇంకా మిగతా బీచెస్ని కూడా కవర్ చేద్దాము. మళ్ళీ మన స్టే అక్కడ ఎక్కడో ఉంది క్యాలింగట్లో. సో దాన్ని బట్టి వాళ్ళు ఓన్లీ ఈ 2 బీచెస్నే కవర్ చేస్తున్నాం. బీచ్ని చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉంది. కాకపోతే సన్సెట్ కూడా కంప్లీట్ అయిపోయింది, నాకు తెలిసి ఇంకొక 20 minutesలో మొత్తం డార్క్ కూడా అయిపోద్ది. చూడండి గైస్, ఇక్కడ పల్లెలం మీద మనకి రిసార్ట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి, బీచ్ రిసార్ట్స్. సో ఇట్లా బీచ్ రిసార్ట్స్ ఇటు సైడ్ చాలా ఎక్స్పెన్సివ్గానే ఉంటాయి నాకు తెలిసి. మినిమం పర్ డే 4,000, 4,500 అట్లా ఉంటాయి. క్యాండిల్ లైట్ డిన్నర్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు మీ గర్ల్ ఫ్రెండ్ కానీ మీ వైఫ్తో కానీ వచ్చినప్పుడు. అండ్ గైస్ సేమ్ ఇక్కడ మనకి కయాకింగ్ కూడా అవైలబుల్గా ఉంది. సో మీ వీళ్ళు బట్టి చేయండి. నన్ను అడిగితే కబోదిరామ దగ్గర కొంచెం యూనిక్గా ఉంటుంది. ఆ మనకి కోకోనట్ ట్రీస్ అవన్నీ ఉన్నాయి కాబట్టి ఇక్కడ కయాకింగ్ ఏంటంటే కొంచెం అడ్వెంచర్ కూడా ఉంటుంది వేవ్స్తోని. సో మీరు వచ్చినప్పుడు మీ విషన్ బట్టి ప్లాన్ చేయండి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సన్సెట్ టైంలో చేస్తే కయాకింగ్ మీరు సన్సెట్ టైంలో కయాకింగ్ ఇట్లా చేస్తే మంచిగా సీ మధ్యలో నుండి అయితే సన్సెట్ని అయితే ఎంజాయ్ చేయవచ్చు. ఆ కొండ బ్యాక్ సైడ్ అయితే మనకి సన్సెట్ అయితే.
ఇక్కడ మనకి బీచ్ చాలా వరకు అసలు లోతే లేదు, నార్మల్గా చూడండి నా కాళ్ళకి ఇక్కడ వరకే వచ్చినాయి. నేను ఆల్రెడీ అక్కడి నుండి వస్తున్నా, ఆ షోర్ నుండి. ఈ బీచ్ చాలా ప్రశాంతంగా ఉంది చూడండి, ఈ బీచ్ చాలా ప్రశాంతంగా ఉంది చూడండి. సాయంత్రం మ్యాక్సిమం అన్ని బీచెస్ లోటెడ్ అవుతాయి ఈవినింగ్, కాకపోతే ఇది మరీ అసలు చాలా చిన్న బీచ్ వస్తుంది. బాగుంది. ఫ్యామిలీతోని కానీ ఎప్పుడైనా మీరు ప్లాన్ చేసుకుంటే పల్లెలం ప్లాన్ చేసుకోండి, కాకపోతే క్రౌడ్ ఇంకా పల్లెలం దగ్గర కూడా ఉంటుంది, దాన్ని బట్టి ప్లాన్ చేసుకోండి. ఇక్కడ బీచ్ ఫేస్ రిసార్ట్స్ చాలా ఉన్నాయి చూడండి. ఇలా నాకు తెలిసి యావరేజ్గా ఒక 3000 to 4000 పర్ నైట్ ఉంటుంది. ఆఫ్ సీజన్ అయితే 2500కి అట్లా రావచ్చు. గైస్ నా బ్యాక్ సైడ్లో చూడండి చాలా మంది కయాకింగ్ చేస్తారు కదా. సో మనం అక్కడ చేసిన కయాకింగ్కి దీనికి తేడా చెప్పాలంటే, ఈ కయాకింగ్ ఇక్కడ చాలా అడ్వెంచర్ ఉంటుంది. ప్రైజెస్ సేమ్ అంతే, డబుల్ పర్సన్ దానికి 500 అంట ఒక కయాక్కి, అండ్ సింగిల్ పర్సన్ దానికి 300 రూపీస్ అంట కయాక్కి. సో అది ప్రైస్ అయితే ఆల్మోస్ట్ సేమే ఉంది అక్కడికి ఇక్కడికి. అండ్ మీరు ఈవినింగ్ సన్సెట్ టైంలో ప్లాన్ చేసుకోండి, ఆ బ్యాక్ సైడ్ ఓషన్లో చూసి ఆ కొండ వెనుక సన్సెట్ని అయితే ఎంజాయ్ చేయవచ్చు. మాకు తెలియదు, అండ్ ఇవాళ మేము చేసిన కయాకింగ్ కూడా బాగానే ఉంది. బట్ నెక్స్ట్ టైం మీరు వస్తే కంపేర్ టు దట్ ఇది అయితే చాలా అడ్వెంచర్గా ఉంటుంది, దాన్ని బట్టి ప్లాన్ చేసుకోండి. చూడండి ఎంత లోపలికి పోయారో. అక్కడ ఒకరు, అక్కడ ఇంకా కెమెరాలో కనిపిస్తలేదు, ఇంకో కొంతమంది అయితే చాలా వెనుకకు పోయారు, అక్కడెక్కడో ఉన్నారు. అక్కడ నుండి సన్సెట్ చూస్తూ ఉంటుంది, వేరే లెవెల్.